హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లక్ష్యం 2020. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోయేది ఏమిటంటే బ్లడ్ రిలేషన్స్. ఫ్రెండ్స్, బ్లడ్ రిలేషన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే రక్త సంబంధాలు అంటారు. రక్త సంబంధం పార్ట్ 1లో మనం ఏం చూడబోతామంటే బేసిక్స్. అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డాటర్ ఆఫ్ సెకండ్ వైఫ్ ఆఫ్ ఫాదర్ అంటే ఈ విధంగా ఏమంటారు, స్టెప్ సిస్టర్, ఈ విధంగా ఉంది కదా, వాటి యొక్క పేర్లు చూస్తాం. హస్బెండ్ ఆఫ్ మదర్, ఫాదర్, ఈ విధంగా ఒక ఈజీ నుంచి కష్టం వరకు చాలా మంది ఇంగ్లీష్‌లో మనం నేర్చుకుంటాం. ఎందుకంటే తెలుగు కంటే ఈ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ డిస్టెన్స్, సిల్లాజిజం ఇవంతా వస్తుంది కదా! ఆర్ఆర్‌బీ కానీ, ఎస్ఎస్‌సి కానీ, రైల్వేస్ కానీ అన్నింటికి వచ్చేది ఇవి తెలుగులో నేర్చుకోవడం కంటే ఇంగ్లీష్‌లో నేర్చుకోవడం ఈజీ. మీకు నేను చెప్పేదంతా తెలుగులో ఉన్న వర్డ్స్ అన్ని ఇంగ్లీష్‌లో నేర్పించేస్తాను. మీరు ఇంగ్లీష్‌లో నేర్చుకోండి. ప్రతి ఒక్క ఎగ్జామ్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? ఈరోజు మనం చూడబోయే జస్ట్ బేసిక్స్, వాట్ ఈస్ వాట్ అని చూడబోతాము. తర్వాత రేపటి నుంచి మనం వీటిలో ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని వర్కౌట్ చేసి మీకు క్లియర్‌గా చెప్పిచ్చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం చూడబోయేది ఏమిటంటే ఫాదర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ లేకపోతే గ్రాండ్ మదర్ అంటే ఏమి? తాత లేకపోతే మీ యొక్క అవ్వ ఉంది గదా! వాళ్ళ యొక్క ఫాదర్ మీకేమవుతాడు? గ్రాండ్ ఫాదర్. ఫాదర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్ అంటే మీ తాత లేకపోతే మీ అమ్మమ్మ యొక్క ఫాదర్ మీకేమవుతాడు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. వాళ్ళు గ్రాండ్ ఫాదర్‌కే ఫాదర్ కాబట్టి గ్రేట్. వాళ్ళకంటే పెద్ద అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంట. అదే విధంగా మదర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ లేకపోతే గ్రాండ్ మదర్ అంటే గ్రేట్ గ్రాండ్ మదర్. మీ తాతకే ఆమె అమ్మమ్మ అంటే మీ అమ్మమ్మకి అమ్మమ్మ. అట్లయితే గ్రేట్ గ్రాండ్ మదర్. అదే విధంగా ఫాదర్ ఆఫ్ ఫాదర్ లేకపోతే మదర్. మీ నాన్న యొక్క ఫాదరు లేకపోతే మీ అమ్మ యొక్క ఫాదర్‌ని ఏమంటాము? గ్రాండ్ ఫాదర్ అంటారు. అదే విధంగా మదర్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. ఓకేనా? మదర్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మీ మదర్ యొక్క ఫాదర్ లేకపోతే మదర్ ఏమవుతుంది? గ్రాండ్ మదర్ అవుతుంది. అదే విధంగా వైఫ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్. మీ గ్రాండ్ ఫాదర్ యొక్క వైఫ్ అంటే మీ తాత యొక్క వైఫ్ మీకేమవుతుంది? గ్రాండ్ మదర్ అవుతుంది. అదే విధంగా హస్బెండ్ ఆఫ్ గ్రాండ్ మదర్. మీ గ్రాండ్ మదర్ అంటే మీ అవ్వ యొక్క హస్బెండ్ మీకేమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. అదే విధంగా ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మీ యొక్క ఫాదర్ లేకపోతే మదర్ యొక్క ఫాదర్ ఇన్ లా మీకేమవుతాడు? గ్రాండ్ ఫాదరే అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క మీ ఫాదర్‌కి మ్యారేజ్ అయింది. ఇది మీ అమ్మ. మీ అమ్మ యొక్క నాన్నని ఫాదర్ ఇన్ లా అంటారు గదా! మీ అమ్మ యొక్క నాన్న తర్వాత అమ్మమ్మ. మీ అమ్మ యొక్క అమ్మ. ఓకేనా? ఇప్పుడు మీకు ఈమె ఏమవుతుంది? గ్రాండ్ ఫాదరు. ఈమె గ్రాండ్ మదర్ అవుతుంది కదా! ఆ విధంగా. అదే ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఫాదర్. మీ ఫాదరు లేకపోతే మదర్ యొక్క ఫాదర్ ఇన్ లా అంటే మావయ్య మీకేమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. అదే విధంగా మదర్ ఇన్ లా ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మీ ఫాదరు లేదా మదర్ యొక్క మీ ఫాదర్ లేదా మదర్ యొక్క మదర్ ఇన్ లా అంటే అత్తయ్య మీకేమవుతుంది? గ్రాండ్ మదర్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రిలేషన్స్ ఈజీగా నేర్చుకొని పోబోతాం. తర్వాత ఫాదర్స్ ఫాదర్ ఆర్ మదర్ ఓన్లీ సన్ అంటే ఇప్పుడు మీ ఫాదర్స్ యొక్క ఫాదరు ఆర్ మదర్ యొక్క ఓన్లీ సన్ మీకేమవుతాడు? ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు. అతని నాన్న లేకపోతే అమ్మ యొక్క ఓన్లీ సన్ ఏమవుతాడు మీకు? ఫాదరే అవుతాడు. మీరిక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. మీ ఫాదర్ యొక్క ఫాదర్ ఇతను. మీ ఫాదర్ అంటే మీ తాత. మీ తాత యొక్క ఓన్లీ సన్ అంటే మీ తాతకి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. అతడు మీకేమవుతాడు? డైరెక్ట్‌గా మీ ఫాదరే అవుతాడు గదా! అదే ఇది ఫాదర్. అదే విధంగా ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ ఫాదర్స్ ఫాదర్ ఆర్ ఫాదర్స్ మదర్. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నాడు. మీ ఫాదర్ యొక్క ఫాదర్ అంటే మీ తాత. మీ తాత యొక్క డాటర్ ఇన్ లా అంటే మీ యొక్క అమ్మ. ఓకేనా? మీ తాత ఉన్నాడు. ఇక్కడేమి ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే ఇది ఉంది గదా! మీ డాటర్ ఇన్ లా అంటే పెళ్ళై వస్తుంది గదా! మీ నాన్న పెళ్లి చేసుకుంటాడు గదా! ఆమెని. అది ఇండైరెక్ట్‌గా మీ అమ్మ అది. ఓకేనా? అదే మీ మదర్. ఓన్లీ డాటర్ ఒకే ఒక డాటర్ ఇన్ లా అంటే అది ఏమవుతుంది? మీ అమ్మ. అదే విధంగా హస్బెండ్ ఆఫ్ మదర్.
మీ అమ్మ యొక్క హస్బెండ్ మీకేమవుతాడు? హస్బెండ్ ఆఫ్ మదర్. మీ అమ్మ యొక్క హస్బెండ్ మీకేమవుతాడు? ఫాదర్. అదేవిధంగా వైఫ్ ఆఫ్ ఫాదర్. మీ ఫాదర్ యొక్క వైఫ్ మీకేమవుతుంది? మదర్. అదేవిధంగా సెకండ్ వైఫ్ ఆఫ్ ఫాదర్. ఓకేనా? మీ ఫాదర్ యొక్క సెకండ్ వైఫ్ మీకేమవుతుంది? స్టెప్ మదర్. ఇవంతా నేర్చుకుంటేనే మీ బ్లడ్ రిలేషన్‌లో వచ్చే క్వెషన్ చేసేదానికి సులభంగా ఉంటుంది. ఇవి తెలియకపోతే మీరు బ్లడ్ రిలేషన్‌లో ఏమి చేయలేరు. ఇది అట్‌లీస్ట్ 1-3 కూడా మీరు బ్లడ్ రిలేషన్‌లో ఏమి చేయలేరు. ఓకేనా? కాబట్టి వాట్ ఈస్ వాట్ కూడా చేయలేరు. కాబట్టి ఇవి చెప్పిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్‌కి 2 పెళ్లిళ్లు అయిందనుకోండి. ఇంకొక అమ్మని మనం ఏమంటాము? స్టెప్ మదర్ అంటాం ఇంగ్లీష్‌లో. ఓకేనా? ఇప్పుడు హస్బెండ్ ఆఫ్ ఆంట్. ఆంటీ కాదు ఫ్రెండ్స్. మనమంతా ఆంటీ అంటా ఉంటాం. అది తప్పైన వర్డ్. ఇంగ్లీష్‌లో గ్రామర్ మిస్టేక్‌లో ఆంటీ అని ఇస్తా ఉంటారు. కానీ అది ఆంట్ అనేది కరెక్ట్ వర్డ్. ఇంగ్లీష్‌లో కూడా ఆంట్ అనే ఉండాలి. ఓకేనా? చాలా మంది ఇంగ్లీష్ గ్రామర్‌లో తప్పు చేస్తా ఉంటారు. హస్బెండ్ హస్బెండ్ యొక్క హస్బెండ్ యొక్క ఇదే ఉంది. హస్బెండ్ ఆఫ్ ఆంట్. ఆంట్ యొక్క హస్బెండ్ ఏమవుతుంది? అంకుల్. ఓకేనా? అదేవిధంగా వైఫ్ ఆఫ్ అంకుల్. అంకుల్ యొక్క వైఫ్ ఏమవుతుంది? ఆంట్. తర్వాత సన్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్. మీ గ్రాండ్ ఫాదర్ యొక్క సన్ అంటే మీ తాత యొక్క సన్ను లేకపోతే మీ అవ్వ యొక్క సన్ మీకేమవుతాడు? ఫాదర్. ఓకేనా? అదేవిధంగా డాటర్ ఇన్ లా ఆఫ్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా. మీ మీ మామ ఉన్నాడు గదా! మీకు పెళ్లయింది. ఇప్పుడు మీరున్నారు. మీకు పెళ్లయి మీ వైఫ్ ఉంది. మీ వైఫ్ యొక్క డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా అంటే మదర్ ఇన్ లా. మీ యొక్క మామ లేకపోతే మీ అత్తయ్య ఉంది గదా! వాళ్ళ యొక్క డాటర్ ఏమవుతుంది? అది డైరెక్ట్‌గా ఫాదర్. ఓకేనా? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇవే మిమ్మల్ని కన్‌ఫ్యూజన్ చేస్తా ఉంది. డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా ఆర్ మదర్ ఇన్ లా ఆఫ్ ఫాదర్. ఓకేనా? మీ ఫాదర్ ఉన్నాడు. ఆ ఫాదర్ యొక్క మదర్ ఇన్ లా లేదా ఫాదర్ ఇన్ లా యొక్క డాటర్ ఏమవుతుంది? మీ యొక్క అమ్మ అవుతుంది. లేకపోతే ఆంటీ అయినా అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీ అమ్మతో పాటు ఎవరైనా పుట్టి ఉంటే మీకు ఆంటీ అవుతుంది. ఇవే మిమ్మల్ని కన్‌ఫ్యూజన్ చేస్తా ఉంటుంది. ఇవి క్లారిటీగా నేర్చుకోవాలి. ఓకేనా? చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్‌కి వస్తా ఉంటుంది. ఓకేనా? చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్. ఇప్పుడు సేమ్ పేరెంట్స్ ఉంటారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ తాత ఉన్నారనుకోండి. వాళ్ళ యొక్క ఇద్దరు పుట్టినారనుకోండి. సేమ్ పేరెంట్స్ యొక్క ఇప్పుడు మీ నాన్నకి ఇద్దరు పుట్టినారనుకోండి. మీరు, మీ బ్రదర్ వాళ్ళనేమంటారు? సిబ్లింగ్స్ అంటారు. ఓకేనా? అది మీతో పాటు మీ చెల్లి పుట్టుంటే కూడా మీ ఇద్దరిని కలిపి సిబ్లింగ్స్ అంటారు ఇంగ్లీష్‌లో. ఫాదర్స్ ఆర్ మదర్స్ ఓన్లీ సన్ ఆర్ ఓన్లీ డాటర్ ఏమవుతుంది? మీరే అవుతారు. మీ నాన్న ఉన్నారు. మీ నాన్నకి ఒకే ఒక కొడుకు లేదా కుమార్తె ఉంది. అప్పుడు ఫాదర్స్ ఆర్ మదర్స్ ఓన్లీ సన్. మీ నాన్న యొక్క లేకపోతే అమ్మ యొక్క ఒకే ఒక కొడుకు లేక కుమార్తె మీరైతే అదేమవుతారు? మీరే అవుతారు. వన్ సెల్ఫ్. అదేవిధంగా సన్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మీ ఫాదర్ లేకపోతే మదర్ యొక్క సన్ ఏమవుతుంది? మీ యొక్క బ్రదర్ అవుతాడు. ఓకేనా? ఒకవేళ మీరు మాత్రమే పుట్టి ఇక్కడ ఓన్లీ అని ఇచ్చిన ఓన్లీ సన్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ అని ఇస్తే అది మీరే అవుతారు. ఓకేనా? డాటర్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మీ ఫాదర్ లేకపోతే మదర్ యొక్క డాటర్ మీకేమవుతుంది? సిస్టర్ అవుతుంది. అదేవిధంగా సన్ ఆఫ్ సెకండ్ వైఫ్ ఆర్ ఫాదర్. మీ సెకండ్ వైఫ్ ఉందనుకోండి. ఇప్పుడు సన్ ఆఫ్ సెకండ్ వైఫ్ ఆర్ ఫాదర్ అతను మీకేమవుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నకు 2 పెళ్లి అయిందనుకోండి. మీరు ఒక పెళ్ళానికి పుట్టారు. తర్వాత ఇంకొక పెళ్ళానికి పుట్టినప్పుడు వాడు నీకేమవుతాడు? బ్రదర్ అవుతాడు. కానీ అది బ్రదర్ కాదు. స్టెప్ బ్రదర్ అంటారు. ఓకేనా? ఒక స్టెప్ వలన స్టెప్ బ్రదర్ వచ్చేసింది. డాటర్ ఆఫ్ సెకండ్ వైఫ్ ఆర్ డాటర్ ఆఫ్ సెకండ్ వైఫ్ ఆఫ్ ఫాదర్. మీ ఫాదర్ యొక్క సెకండ్ వైఫ్ యొక్క డాటర్ మీకు స్టెప్ సిస్టర్ అవుతుంది. ఓకేనా? సన్ లేకపోతే సన్ ఆర్ డాటర్ ఆఫ్ అంకుల్ లేకపోతే ఆంటీ. ఆంట్ ఉంది కదా! మీ యొక్క అంకుల్ లేకపోతే ఆంటీ యొక్క సన్, డాటర్ మీకేమవుతాడు? కజిన్. ఇక్కడ కజిన్ సిస్టర్ అవి లేకపోతే కజిన్ బ్రదర్ అనేసి అది తప్పైనోడు కజినే. ఓకేనా? డాటర్ అయినా సిస్టర్ అయినా కజిన్. ఓకే. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఫాదర్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్. మీ ఫాదర్ ఆఫ్ వైఫ్. ఓకేనా? మీ వైఫ్ లేకపోతే హస్బెండ్ యొక్క
ఫాదర్ మీకేమవుతాడు? ఫాదర్ ఇన్ లా. ఇక్కడ బాగా గమనించండి. ఇన్ లా అని అవుతా ఉంది. అప్పుడు మ్యారేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదు. మీరు మ్యారేజ్ చేసి లా ద్వారా మీకొచ్చింది కాబట్టి, అతను కూడా మీకు ఒక ఫాదర్ లాంటివాడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఆమెకి అమ్మా, నాన్న ఉన్నారు. ఫర్ ఆమెకి అమ్మ లేకపోతే నాన్న కాబట్టి మీరు గూడా వాళ్ళు గూడా మీకు అమ్మ, నాన్న లాంటి వాళ్ళే. కానీ ఏ విధంగా వచ్చింది? అది లా ద్వారా వచ్చింది కాబట్టి ఫాదర్ ఇన్ లా అని. ఓకేనా? ఇంగ్లీష్‌లో మావయ్య ఈ విధంగా అంతా ఉండదు. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, లా ద్వారా వచ్చింది కాబట్టి ఇప్పుడు సిస్టర్ ఉంటే మీ వైఫ్ యొక్క సిస్టర్ మీకు కూడా సిస్టరే. కానీ అది దేని ద్వారా వచ్చిందో లా ద్వారా వచ్చింది. కాబట్టి సిస్టర్ ఇన్ లా ఆ విధంగా. ఓకేనా? ఫాదర్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఫాదర్ ఇన్ లా. అదేవిధంగా మదర్ ఆఫ్ వైఫ్ మీ. మదర్ అంటే వైఫ్ యొక్క మదరు లేకపోతే హస్బెండ్ యొక్క మదర్ మీకేమవుతుంది? మదర్ ఇన్ లా. ఎప్పుడూ గూడా ఈ రిలేషన్‌ని మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మీరు చూడాలి. ఓకేనా? అదేవిధంగా బ్రదర్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్. హస్బెండ్ లేదా వైఫ్ యొక్క బ్రదర్ ఏమవుతాడు మీకు? బ్రదర్ ఇన్ లా. మీకేమవుతాడనే చూడాలి. హస్బెండ్ ఆఫ్ సిస్టర్ ఆర్ సిస్టర్ ఇన్ లా. మీకేమవుతుంది? బ్రదర్ ఇన్ లా అవుతుంది. సిస్టరు లేదా సిస్టర్ ఇన్ లా యొక్క హస్బెండ్ మీకేమవుతాడు? బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఓకేనా? అదేవిధంగా సిస్టర్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్. హస్బెండ్ లేదా వైఫ్ ఉంది గదా! ఆమె సిస్టర్ మీకేమవుతుంది? సిస్టర్ ఇన్ లా అవుతుంది. అదేవిధంగా వైఫ్ ఆఫ్ బ్రదరు లేదా బ్రదర్ ఇన్ లా. బ్రదర్ లేకపోతే బ్రదర్ ఇన్ లా యొక్క వైఫ్ మీకేమవుతుంది? సిస్టర్ ఇన్ లా. ఆమె గూడా మీకు సిస్టరే కానీ లా ద్వారా వచ్చింది. అదేవిధంగా హస్బెండ్ ఆఫ్ డాటర్. డాటర్ యొక్క హస్బెండ్ మీకేమవుతాడు? సన్ ఇన్ లా. అదేవిధంగా వైఫ్ ఆఫ్ సన్ డాటర్ ఇన్ లా. మీ సన్ యొక్క వైఫ్ మీకేమవుతుంది? ఆమె కూడా మీ కూతురు లాంటిదే. కానీ అది లా ద్వారా వచ్చింది కాబట్టి ఇన్ లా అని వస్తుంది. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్. మీ వైఫ్‌కి సిస్టర్ అయితే మీకు కూడా సిస్టరే. కానీ పక్కన లా అనే ఒక వర్డ్ యాడ్ అవుతుంది. అదే విధంగా దీంట్లో కొత్తగా రిలేషన్ అంతా రాదు. ఓకేనా? మీ వైఫ్‌కి బ్రదర్ ఉంటే మీకు కూడా అతడు బ్రదరే అవుతాడు. కానీ ఇన్ లా. ఒకవేళ మీరు ఆడదాని అయితే దానికి అపోజిట్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి. సన్ ఆఫ్ ఫాదర్. ఫాదర్ యొక్క సన్ ఏమవుతాడు? మీరైనా ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నాడు. అతని యొక్క సన్. మీరు మాత్రమే ఉంటే మీరే వన్ సెల్ఫ్ అని అయి ఉండొచ్చు. లేకపోతే మీ బ్రదర్ గూడా ఉండొచ్చు. మీ బ్రదర్ లేకపోతే అది మీరే లేకపోతే మీ బ్రదర్ ఉంటే అది వేరు. అదే విధంగా మదర్ ఆఫ్ సన్ లేకపోతే డాటరు. ఓకేనా? మదర్ ఆఫ్ సన్ లేకపోతే డాటర్ ఏమవుతాడు? వన్ సెల్ఫ్ అవుతుంది. లేకపోతే వైఫ్ అవుతుంది. మీ సన్ ఉన్నాడు. మీ సన్ యొక్క మదర్ ఏమవుతుంది? మీ సన్ యొక్క మదరు లేకపోతే మీ డాటర్ యొక్క మదరు. మదర్ ఆఫ్ సన్ ఆర్ డాటర్ ఆఫ్ మదర్ ఆఫ్ సన్. ఓకేనా? మీ సన్ యొక్క మదర్ లేకపోతే డాటర్ యొక్క మదర్ మీకేమవుతుంది? మ మీ వన్ సెల్ఫ్ అని అయి ఉండొచ్చు. లేకపోతే వైఫ్ అయినా అయి ఉండొచ్చు. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ డాటర్ లేకపోతే సన్. మీరే అయి ఉండొచ్చు. మీ డాటర్ యొక్క ఫాదర్ మీరు అడిగితే అది వన్ సెల్ఫ్ అయి ఉంటారు. ఒకవేళ మీ వైఫ్ అడిగితే అది హస్బాండ్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా సన్ ఆఫ్ గ్రాండ్ మదర్ అంటే 2 సన్ ఆఫ్ అని వచ్చింది. సన్ ఆఫ్ అన్నాడు గదా! ఫస్ట్ ఒక సన్ ఉన్నాడు. తర్వాత ఇంకొక సన్ ఆఫ్ గ్రాండ్ మదర్. మీ యొక్క అవ్వ ఉంది గదా! మీ యొక్క గ్రాండ్ మదర్ యొక్క సన్ మీకేమవుతాడు? మీ గ్రాండ్ మదర్ యొక్క సన్ మీకేమవుతాడు? కజిన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ గ్రాండ్ మదర్ ఉంది. మీ గ్రాండ్ మదర్ యొక్క సన్ మీకు నాన్న. మీ నాన్న యొక్క సన్ అన్నాడు. కాబట్టి మీ నాన్న లేకపోతే మీ నాన్నకి ఇంకొక బ్రదర్ ఉంటే ఇంకొక బ్రదరు. అలా ఉన్నప్పుడు మీ నాన్న యొక్క సన్ అంటే మీ గ్రాండ్ మదర్ యొక్క సన్ను. మీ నాన్ననై ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క బ్రదర్ అనై ఉండొచ్చు. వాళ్ళ యొక్క సన్ను. అది మీరైనా అయి ఉండొచ్చు ఒక కేసు. ఇంకొక కేసు అదే వన్ సెల్ఫ్. ఒకవేళ మీ యొక్క బ్రదర్ అయినా అయి ఉండొచ్చు. మీకు ఇంకొక బ్రదర్ ఉంటే మీ యొక్క బ్రదర్ అయినా అయి ఉండొచ్చు. ఇంకొక కేస్ ఏమైతే మీకు ఇంకొక నాన్న అంటే మీ నాన్నకి ఒక బ్రదర్ ఉంటే అతడు మీ కజిన్ అని అయి ఉండొచ్చు. ఈ విధంగా ఇవి చాలా కన్‌ఫ్యూషన్ కేస్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ వస్తా ఉంటుంది. ఓకేనా? డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్. సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టే గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్ యొక్క సన్ యొక్క డాటర్ ఏమై ఉంటుంది? కజిన్ అయినా అయి ఉండొచ్చు. లేకపోతే మీరైనా అయి ఉండొచ్చు. లేకపోతే మీ సిస్టర్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ ఫైనల్‌గా వచ్చేసాం. ఇది ఫైనల్ స్లైడ్. ఇది డిస్కస్ చేసేది పీడీఎఫ్ కింద ఉంటుంది. మీరు తీసుకొనైనా
చదువుకోవచ్చు. లేకపోతే స్క్రీన్ షాట్ తీసి ఒకసారి బాగా క్లియర్‌గా చూసేయండి. ఓకే. సన్ ఆఫ్ బ్రదర్ ఆర్ సిస్టర్. మీ బ్రదర్ ఉన్నాడనుకోండి. మీ బ్రదరు వాడి యొక్క సన్ను ఏమవుతుంది? నెఫ్యూ అంటారు. అంటే మేనల్లుడు అంటారు. అత్తారింటికి దారేదిలో చెప్తుంది కదా సునంద. మేనల్లుడు నా యొక్క మేనల్లుడేనా అది. మేనల్లుడిని ఇంగ్లీష్‌లో నెఫ్యూ అంటారు. డాటర్ ఆఫ్ బ్రదర్ ఆర్ సిస్టర్. మీ బ్రదరు లేకపోతే సిస్టర్ యొక్క డాటర్ ఏమవుతుంది? నీస్. ఓకేనా? అదేవిధంగా గ్రాండ్ సన్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మీ ఫాదరు లేదా మదర్ యొక్క గ్రాండ్ సన్ అంటే మీ ఫాదర్ ఉంది. మీరిది. మీ యొక్క ఫాదరు. మీ ఫాదర్ యొక్క సన్ అంటే గ్రాండ్ సన్ మీకేమవుతాడు? మీ యొక్క సన్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మీకు ఇంకొక బ్రదర్ ఉంటే అతడు మీకేమైపోతాడు? నెఫ్యూ అయిపోతాడు. అదేవిధంగా గ్రాండ్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మీ ఫాదర్ లేకపోతే మదర్ యొక్క గ్రాండ్ డాటర్. ఓకేనా? మీకేమవుతుంది? డాటర్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మీకు ఇంకొక బ్రదర్ ఉండి ఆమెకు ఒక కూతురు ఉంటే అది మీకు నీస్ అయినా అవుతుంది. ఇలాంటి కేసులే చాలా సార్లు ఎక్సెప్షన్ 2, 2 వస్తుంది కాబట్టి ఎగ్జామ్‌లో వస్తా ఉంటుంది. సన్ ఆఫ్ సన్ ఆర్ డాటర్. మీ సన్ ఆఫ్ సన్ యొక్క డాటర్ ఏమైపోతుంది? గ్రాండ్ సన్. ఇప్పుడు మీరు ఉన్నారు. సన్ ఆఫ్ సన్. మీ సన్ ఆఫ్ సన్ ఆర్ డాటర్ ఏమైపోతుంది? గ్రాండ్ సన్. ఓకేనా? మీ సన్ ఆఫ్ సన్ యొక్క డాటర్ లేకపోతే ఇక్కడ డాటర్ అనేది రాదనుకోండి. సన్ ఆఫ్ సన్. ఈ సన్ ఆఫ్ సన్ డాటర్ అంటే చూడండి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అంటే దీని అర్థం ఏమి? మీ యొక్క ఇప్పుడు మీరు ఉన్నారు. మీ కూతురు యొక్క లేకపోతే మీ కొడుకు యొక్క సన్ మీకేమవుతాడు? గ్రాండ్ సన్ అవుతాడు. అది ఫ్రెండ్స్. మీరున్నారు. మీ కొడుకు లేదా కూతురు యొక్క సన్ మీకేమవుతాడు? గ్రాండ్ సన్. ఓకేనా? అది ఇది. అదే సన్స్ ఆర్ డాటర్స్ గ్రాండ్ సన్. గ్రేట్ గ్రాండ్ సన్. ఇక్కడ మీరున్నారు. మీ సన్ ఉన్నాడు. మీ సన్‌కి ఇంకొక సన్. తర్వాత దానికి ఒక సన్ అంటే ఏమవుతుంది? గ్రేట్ 4 జనరేషన్‌లు వచ్చింది చూడండి. గ్రేట్ గ్రాండ్ సన్. అదేవిధంగా సన్స్ ఆర్ డాటర్స్ గ్రాండ్ డాటర్ ఏమవుతుంది? గ్రేట్ గ్రాండ్ డాటర్. ఓకే ఫ్రెండ్స్. ఇది రిలేషన్స్. నేను మొత్తం రిలేషన్స్ అన్నీ క్లియర్ చేసేసాను. దీన్ని 1కి 2 సార్లు మీరు బాగా క్లారిటీగా చూసుకోండి. దీంట్లో 2 లేకపోతే 3 కేసెస్ వచ్చింది కదా! అవి చాలా ఇంపార్టెంట్. అవి ఎగ్జామ్స్‌కి చాలా సార్లు ఇప్పుడు ఈ సెషన్ ఇవంతా కూడా ఎక్కువ అడగరు. ఇక్కడ చూడండి వన్ సెల్ఫ్ లేకపోతే హస్బెండ్ ఇలాంటివి బాగా వస్తా ఉంటుంది. ఓకేనా? ఇలాంటివి ఈ కజిన్, వన్ సెల్ఫ్ బ్రదర్ ఈ విధంగా 3 కేసెస్ వస్తుంది కదా! అవి మాత్రం చాలా సార్లు అడుగుతా ఉంటారు. ఈ డాటర్, నెఫ్యూ, సన్ ఈవెన్ ఇలాగ వచ్చేదంతా చాలా సార్లు అడుగుతా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాం. ఈ వీడియో ఎలాగుందనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయాల్సింది మీ యొక్క బాధ్యత ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన ఛానల్. ఓకే ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్. సీ యూ సూన్. జై హింద్. Subscribe to Mana channel Laksham 2020 and press the bell button to never miss any video notification from our channel.